హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవైతే నెల్లూరు బొండాలు నా కోసం మా అన్న తెచ్చాడు. తిని టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పు, బాగుంటే మళ్ళీ తీసుకొస్తా అన్నాడు. నేనైతే తిన్నాను. నాకు ఆ తెలవైపుడికి ఆ బొండాలకి పర్వాలేదు అనిపించింది టేస్ట్. ఇంకా ఇదైతే మెంతాకు 2 రోజుల కిందట నేను కడిగి ఎండలో ఎండబెట్టా. అది 2 రోజులు ఎండకు బాగా ఎండి నాకు కసూరి మేతి అయితే తయారైపోయింది. ఇంకా నేనైతే ప్లేట్ నిండా ఎండబెట్టాను ఆకు. నాకు ఒక గుప్పెడు కసూరి మేతి అయితే తయారైపోయింది. నేనైతే దాన్ని ఇంకా తిరువాత గింజల డబ్బాలకి అయితే తీసి స్టోర్ చేసుకుంటున్నాను. నాకు కర్రీస్‌లోకి, రైస్‌లలోకి ఇది సరిపోతుంది. నాకు ఒక హాఫ్ కప్ వచ్చింది. ఇంకా నేను మధ్యాహ్నం అన్నంలోకి వచ్చేసి పప్పు చేశాను. ఇంకా నాకు మా అన్న తెచ్చిన బోండాల ఎఫెక్ట్ తెలవాయి పొడి తినాలనిపించింది. ఇంకా పప్పు తిరువాత పెట్టి పప్పు పక్కన పెట్టేసా. తెలవాయి పొడికైతే రెడీ చేసుకున్నాను. కానీ నేను ఒక్కదాన్ని తింటే బాగోదు కదా! అందుకే వీడియో చేస్తున్నా, మీరు కూడా చేసుకొని తింటారని. ఇంకా కొబ్బెర, తెలవాయలు, ఒట్టిమిరపకాయలు, ఉప్పు వీటన్నిటినైతే మెత్తగా మిక్సీకి వేసేసుకోవాలి, పొడి చేసుకోవాలి ఇలా. ఇంకా పొయ్యి మీద పెనం పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసి, నూనె కాగిన తర్వాత పొడి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనం అన్నంలో కలుపుకున్నప్పుడు తెలవాయి వాసన అనేది రాకోకుండా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకే కాదండి, పప్పు అన్నంలోకి కూడా ఈ పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే తాలింపులకు కూడా వాడతాను. కొంతమంది కొబ్బరి పొడి అంటారు, కొంతమంది తెలవాయి పొడి అంటారు. నేనైతే తెలవాయి పొడి అంటానండి. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.